నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నియత రుణం ఇచ్చేవారు? ఆన్సర్, సహకార సంఘాలు. టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సోషల్ క్వశ్చన్స్ 2025 జూన్ సోషల్ ప్రీవియస్ బిట్స్ అన్ని ప్లేలిస్టులో ఉన్నాయి, చూడండి. క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ద్వారా పన్నును వసూలు చేసే అధికారం వీరికి ఇవ్వబడింది? ఆన్సర్, జమీందారులకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీని ఇటాలియన్ రిపబ్లిక్గా ఏకం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి గిసెప్పే గారిబాల్డి ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీనిని ఇలా అంటారు? ఆన్సర్, ఎర్ర చొక్కాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్స్లీ కాలువను నిర్మించిన వారు? ఆన్సర్, జేమ్స్ బ్రిన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 1991లో యుఎస్ఎస్ఆర్ రద్దును ప్రకటించిన వారు? ఆన్సర్, బోరిస్ ఎల్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం మీద సముద్ర తీర సామ్రాజ్యంను స్థాపించిన వారు? ఆన్సర్, పోర్చుగీసు. నెక్స్ట్ క్వశ్చన్, వితంతువుల పునర్వివాహం, ముఖ్యంగా బాల వితంతువుల కొరకు పోరాడిన సంఘ సంస్కర్త? ఆన్సర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ప్రధానమైన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు? ఆన్సర్, క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 1946లో బ్రిటిష్ మంత్రివర్గం 3 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని దీనిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి పంపింది? ఆన్సర్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ చేసిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫార్సు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఆసాఫ్ జాహీ పాలకులలో మొఘలులు వీరికి నిజాం అనే బిరుదు ఇవ్వలేదు? ఆన్సర్, నాజర్ జంగ్, ముజాఫర్ జంగ్ మరియు సాలాబత్ జంగ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని 7 జిల్లాల్లో హరిత విప్లవాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మరియు దీనిని ఈ విధంగా పిలిచారు? ఆన్సర్, సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాటిలో సరి అయిన స్టేట్మెంటును గుర్తించండి? ఆన్సర్, స్టేట్మెంట్ ఏ, ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. స్టేట్మెంట్ బి, ఒక సంవత్సరంలో వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఆన్సర్, ఏ మరియు బి రెండూ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రాథమిక రంగానికి చెందిన వాటిని గుర్తించండి? ఆన్సర్, ఆప్షన్ ఏ తోట పని, ఆప్షన్ బి తేనెటీగల పెంపకం. ఏ మరియు బి రెండూ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన వ్యవసాయం అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో చేపడతారు? ఆన్సర్, సాంద్ర జీవనాధార వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది? ఆన్సర్, వ్యవసాయ ధరల కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1991వ పారిశ్రామిక విధానంలో ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆన్సర్, ప్రైవేట్ రంగం. నెక్స్ట్ క్వశ్చన్,
కాగితం ఉత్పత్తి యొక్క ఈ దశలో కాగితం పొడవు మరియు మందం నిర్ణయించబడతాయి. ఆన్సర్ గుజ్జును విస్తరించడం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సాధారణ విధి కానిది? ఆన్సర్ బ్యాంకుల తనిఖీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సాధారణ విధి కానిది బ్యాంకుల తనిఖీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించువారు? ఆన్సర్ కేంద్ర గణాంక అధికారి. సో 2025 జూన్ సోషల్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియోస్ కనుక నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.